ఆదికాండంలో మొదటి అధ్యాయంలో మొట్టమొదటిగా మనం మొన్నటి దినం విన్నప్పుడు ఒక సంగతి తెలుసుకున్నాము. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించినాడు. భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను. ఈ మొదటి వచనానికి రెండవ మాటకి ఎంతో గొప్ప కార్యములు జరిగినాయని కూడా మనం విన్నాం. ఆమేన్. అప్పుడు మరి దేవుని లాంటి జీవులు, దైవత్వం కలిగిన జీవులు, ఆయనతో రెక్కలు కలిగి కన్నులు కలిగి ఎగురుతున్న జీవులు ఆయనతో ఉన్నాయి, దూతలు ఉన్నాయి. అవన్నిట్లో కూడా సాతానుడు మరి ఎక్కువ దేవుని గుణములు కలిగి ఉన్నాడు. ఆ సాతానుడు గర్వించినప్పుడు ఆ యొక్క దూతల సమూహం అంతా కూడా దేవుడు పాతాళంలో పడేసినాడు. ఆమేన్. ఆ దూతలు ఈ భూమి మీద మరి దేవునికి రావాల్సిన స్థుతిని అవి పొందడం వలన ఈ ఘన పదార్థంగా ఆకారంలో ఉన్న భూమి ద్రవ పదార్థంగా మారి లిక్విడ్గా మారిపోయి మరి దేవుడు చేసిన ఆకారమైన భూమి అంతా కూడా ఏమైపోయింది? నిరాకారంగా అయిపోయింది. ఆమేన్. ఈ నిరాకారంగా ఉన్నటువంటి స్థలాన్ని మరలా పరిశుద్ధాత్మ దేవుడు ఆవరించినాడు. ఆమేన్. చదవండి రెండవ వచనము. భూమి చీకటి ఏమైంది? అగాధ జలముల పైన. అప్పటికే జలములు ఉన్నాయి. ఈ జలములు ఎక్కడికి వెళ్ళొచ్చినాయి? మరి దేవుడు జలములు కలిగించలేదు. హల్లెలూయా. అయినా మనం జలములను చూస్తున్నాం. ఇవన్నీ కూడా మన ఆలోచనకు అందనివి. హల్లెలూయా. కాబట్టి కొన్ని సంగతులు మనం దానిలోంచి డీప్గా నేర్చుకున్నాం. ఏంటంటే ఎక్కడైతే నిరాకారంగా ఉంటుందో అక్కడ ఆకారం ఏర్పడడానికి మొట్టమొదటిగా అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలా. ఆమేన్. ఈ భూమిని మనం చూస్తూ ఉంటే మనల్ని కూడా తల్లి గర్భంలో దేవుడు ఒక ఆకారంలో, ఒక పద్ధతిలో, ఒక మంచి హృదయంతో ఆయన నిర్మించినాడు. ఆమేన్. కానీ తల్లి గర్భం నుండి బయటకు రాగానే మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని బట్టి, ఈ గాలిని బట్టి, ఈ గాలిలో ఉన్నటువంటి చెడ్డ ఆత్మలను బట్టి మనం ఏమైపోతున్నామంటే నేర్చుకుంటున్నాం. ఏ తల్లిదండ్రి వాళ్ళ పిల్లలకి చెడ్డ మాటలు నేర్పుతాడా? ఆయన ఎక్కడి నుండి వస్తున్నాయి వానికంటే ఈ చుట్టూ ఉన్నటువంటి గాలుల ప్రభావం అది. హల్లెలూయా. అర్థమవుతుందా? సో ఆ విధంగా దేవుడు భూమిని ఆకారంగా చేసినట్టు తల్లి గర్భంలో నిన్ను కూడా దేవుడు మంచిగానే చేసిండు. కానీ గర్భంలో నుండి వచ్చిన తర్వాత మనకేమైపోతుంది? సమస్తము మనము మరి కలిగి ఉంటున్నాం. మంచిది చెడ్డది అంతటిని కూడా మనం కలిగి ఉంటున్నాం. అదేవిధంగా ఈ భూమి నిరాకారంగా ఉన్న సమయంలో దేవుని ఆత్మ అక్కడ జలముల పైన అల్లాడుతున్నది అంటే మనం మొన్న ఏం విన్నాం? అల్లాడుతున్నదానికి అర్థం ఇదంతా విన్న సంగతి. కాబట్టి అల్లాడుతున్నదంటే ఏంటిది? దుఃఖపడుతుంది అన్నట్టు, గ్రీవింగ్ అన్నట్టు. అల్లాడుతుందంటే ఏంది? దుఃఖపడుతుంది. ఆ నిరాకారం ఉన్న దగ్గర కోడి గుడ్డును పొదిగినట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమిని పొదిగితే అక్కడ మంచి ఆకారం అనేది మరలా కలుగుతూ ఉన్నది. హల్లెలూయా. దాన్ని తిరిగి ఒక ఆకారంలోకి తీసుకొస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు కూడా మనం ఆరాధిస్తున్న ప్రతి సమయంలో దేవుని ఆత్మ ఇక్కడ ఒక కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. కానీ మనము ఆత్మలో దాన్ని గ్రహించలేకుండా ఉంటున్నాం. అందుకే మనం బండి లేట్ నడుస్తూ ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. కోడి గుడ్డును పొదిగితే మంచి బిడ్డ బయటకు వచ్చినట్టుగా దేవుని ఆత్మ భూమిని పొదిగినప్పుడు అక్కడ ఎక్కడైతే పరిశుద్ధాత్ముడు ఉంటాడో అక్కడ వాక్యం అనేది విడుదలవుతుంది. వెంటనే వెలుగు కలుగును గాక అని పలికిండు. ఆమెన్. ముందు దేవుని పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లో నిలకడగా ఉండాలా. ఆమెన్. దేవుని పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలంటే మనం చేయాల్సింది ఏమీ లేదు, అడిగితే చాలు. అయ్యా నాకు నీ ఆత్మ అనుగ్రహించంటే దేవుడు ఏం చేస్తాడు? అనుగ్రహిస్తాడు. ఇంకా కొందరికి చేత కాకపోతే ఆ వెలుగే భూమి మీదకి వస్తుందంట, కొందరిని వెలిగిస్తుందంట, మరలా వెళ్ళిపోతుందంట. భూమికి వస్తూ ఏం చేస్తుందంట? వెలిగిస్తూ ఉంటుంది. హల్లెలూయా. ముందు మన జీవితాల్లో దేవుని పరిశుద్ధాత్మ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోవాలి. పరిశుద్ధాత్ముడు లేకుండా మనము ఏది చేసినా సున్నానే. ఆమెన్. వాక్యాన్ని పట్టుకొని ఏలాడలేం, పరిశుద్ధాత్మని పట్టుకొని ఏలాడలేం. ఆమెన్. అన్నీ కూడా మనకు అవసరమే. హల్లెలూయా. దేవుని కార్యములు మనకు ఎదుగుతూ ఉంటే తెలుస్తుంది. ముందు మనలో ఎవరుండాలా చెప్పండి? ముందు మనలో ఎవరుండాలా? దేవుని పరిశుద్ధాత్ముడు వచ్చి కోడి గుడ్డును ఒదిగినట్టు మన లోపల ఆ ఒప్పింపజేయాలా, మనల్ని మారు మనసులోనికి నడిపింపజేయాలా. ఎక్కడైతే పరిశుద్ధాత్మ మరి ఆవరించుంటాడో అక్కడ ఏం విడుదలవుతుంది?
వాక్యం విడుదలవుతుంది. ఆమెన్. వెలుగు కాకాని పలికిండు, వెలుగు కలుగు కాకనగానే వెలుగు కలిగింది. ఆమెన్. ఈ విధంగా దేవుడు ఒకరోజు మాట్లాడిండు, రెండో రోజు మాట్లాడిండు, మూడో రోజు మాట్లాడిండు, నాలుగో రోజు కూడా, ఐదో రోజు కూడా, ఆరో రోజు, ఏడో రోజు మాట్లాడిండు. ఆమెన్. ఆశీర్వదించిండు ఏడో రోజుని, ఏడో రోజు కూడా మాట్లాడిండు. అంటే ప్రతిరోజు దేవుడు ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు. కానీ మనం ఎప్పుడు వింటున్నాం? ఇలా దేవుడు మాట్లాడాడు, ఇలా సెలవు అంటాం సోమవారం కాగానే. నిజం, మోసపోతున్నాం మనం. ప్రతిరోజు మాట్లాడిండా దేవుడు? మొదటి అధ్యాయంలోనే చూస్తున్నాం. ఎవరన్నా దేవుడు నాతో మాట్లాడట్లేదంటే ఇది నేర్చుకోండి. దేవుడు ప్రతిరోజు మాట్లాడే దేవుడు. ఆమెన్. మన దేవుడు ప్రతిరోజు మాట్లాడే దేవుడు. చర్చిలో వచ్చి కూర్చుంటూనే మాట్లాడే దేవుడు కాదు. ఈ చర్చికి దేవునికి సంబంధమే లేదు, మనతో సంబంధం, సహవాసంతో, ఫెలోషిప్తో సంబంధం. హల్లెలూయా. సో ఇప్పుడు దేవుడు ప్రతిరోజు మాట్లాడతాడని తెలుసుకున్నాం. దాని నుంచి ఒక స్టెప్ ముందుకు వస్తున్నాం. ఆయన చివరి దినంలో మనుషులను చేసిన తర్వాత రెండవ పార్ట్లో మరి అక్కడికి వచ్చేసి మొదటి అధ్యాయంలో 28వ వచనాన్ని మనం ఇప్పుడు చదువుకుంటున్నాం. హల్లెలూయా. ఆశీర్వదించెను ఎట్లనగా ఆమెన్. హల్లెలూయా. 26వ వచనం చదువుతారా? ఆమెన్. హల్లెలూయా. అందరం చేతులెత్తి చెప్దాం. ఇప్పుడు వినండి, ఇప్పటి నుంచి మీకు అందరికి అర్థమవుతుంది, ఎందుకంటే గీస్తా కాబట్టి. ఆమెన్. మొట్టమొదటిగా ఈ భూమి మీద మనుషులను ఎట్లా చేసిండో చెప్తున్నా నేను. మీకు తెలియకపోతే విని కథలకి అర్థం చేసుకోండి పెద్దోళ్ళు మీరు. ఏం చేసిండట దేవుడు? ఇక్కడ దేవుడు ఉన్నాడు. ఎట్లా? ఇక్కడ దేవుడు ఉన్నాడు. ఆమెన్. ఇది ఎవరు? ఈ దేవుడు ఆలోచిస్తున్నాడు ఏమని? మన పోలిక చొప్పున, మన స్వరూపంలో, తన స్వరూపమందా, మన స్వరూపమందు, మనకి పోలిక. రెండున్నాయి. ఒకటి లైక్నెస్. ఆమెన్. లైక్నెస్. ఇంకోటి ఇమేజ్. ఫోటో తీస్తే ఫోటోలో నువ్వు ఉంటావు కానీ నీ శరీరం దాక్తుందా? ఈ ఫోటోలు ఎవరంటే అది అన్నట్టు. స్వరూపంలో అంటే లైక్నెస్, ఇమేజ్. ఆమెన్. రెండు, దేవుడు ఎట్లున్నాడో వినండమ్మా. మరలా ఇది ఎందుకు చెప్తున్నాడు దేవుడు అంటే, ఇది మనకు అవసరం కాబట్టి. దేవుడు ఎట్లున్నాడో మనం కూడా అట్లనే ఉండాలా. అక్కడ మనము అంటున్నాడు కదా. మనము అంటే దేవుడు ఎప్పుడు కూడా త్రిత్వంగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఆమెన్. ఫాదర్ అంటారు, సన్ అంటారు, ఇంకా హోలీ స్పిరిట్ అంటారు. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ముగ్గురు కలిసి ఒక్కడిగా ఉన్నాడు దేవుడు. ముగ్గురు వ్యక్తులుగా ఉన్న ఒక్క దేవుడు. చెప్పండి, మన దేవుడు ఎవరు? ముగ్గురు వ్యక్తులుగా ఉన్న ఒక్క దేవుడు. దేవుడు ఒక్కోడే. పక్కలకు చెప్పండి, అరే దేవుడు ఒక్కోడే అని చెప్పండి. కన్ఫ్యూజ్ కావద్దు. దేవుడు ఒక్కోడే. ఆమెన్. ఈ తండ్రి అయిన దేవుడు అబ్రహాం కాలంలో తండ్రిగా పరలోకం నుండి కాపాడినాడు వాళ్ళని. ఆమెన్. ఈ యొక్క యేసుక్రీస్తు దేవుడు సిలువలో రక్తం కార్చి మనల్ని కాపాడినాడు. ఆమెన్. ఈ పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యంలో ఇప్పుడు మనల్ని నడిపిస్తూ రాన్న తరంని కూడా పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? రక్షిస్తున్నాడు. హల్లెలూయా. ఈయన రమ్ము అని పిలుస్తున్నాడు, ఈయన రమ్ము అని పిలుస్తున్నాడు. ప్రకటన గ్రంథం ప్రకారము ఈయన రమ్ము అని పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ ముగ్గురు కూడా రక్షణ అనే బంధము చేత ఒకటై ఉన్నారు. హల్లెలూయా. అప్పుడు ఈ విధంగా దేవుడు చేసిండు, ఈ విధంగా చేసిండు, ఈ విధంగా చేసిండు. కానీ దేవుడు ఒక్కోడే. చెప్పండి, దేవుడు ఆ ఒక్కోడు ఎట్లా ఉన్నాడో, ఆ ఒక్క దేవుడు ఎట్లా ఉన్నాడో అట్లా భూమి మీద ఎవరిని చేద్దాం అనుకున్నాడు? చెప్పండి, భూమి మీద ఎవరిని చేద్దాం అనుకున్నాడు? నరులను చేద్దాం అనుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేశాడు? 27వ వచనంలో ఆమెన్. ఏం చేసిండట? నరుణ్ణి. మళ్ళీ చాలా జాగ్రత్తగా వినండి, ఇది ఒకటే మాట. నరుణ్ణి సృజించిండు. చెప్పండి, నరుణ్ణి సృజించిండు. ఈ నరుణ్ణి సృజించిండు. ఓకే. హల్లెలూయా. నరుణ్ణి ఏం చేసిండు? చదువుకున్న వాళ్ళు జర మనసు పెట్టండి. నరుణ్ణి ఏం చేసిండు?
సృజించిండు. ఇంకొక మాట, ఇదే మాట చదువుకుందాం. హల్లెలూయా. ఇది మొదటి సృజించిన మనిషి. 2వ అధ్యాయం 7వ వచనం చూడండి. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రంలో, ఇక్కడ చెప్పండి, దేవుడైన యెహోవా నరుని, తప్పు చదువుతున్నావు, నిర్మించి. ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఏం చేసిండు? సృజించినాడు మొదటి అధ్యాయంలో. 2వ అధ్యాయంలో ఏం చేసిండు? నిర్మించినాడు. నిర్మించడానికి సృజించడానికి తేడా ఏంటిది? హల్లెలూయా. మొదటి అధ్యాయంలో ఉన్న వాళ్ళు ఎవరి పోలికలు ఉన్నారు? దేవుని పోలిక. 2వ అధ్యాయంలో ఉన్న వాళ్ళు ఎవరి పోలికలు ఉన్నారు? చెప్పండి, మీరే చెప్పండి. హల్లెలూయా. కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ప్రతి వర్డ్ చాలా ఇంపార్టెంట్ బైబిల్లో. కాబట్టి ఇది మనం తెలుసుకోవాలి. ఈ దినము ఈ మాటలు మనం తెలుసుకోవాలా. మొదటి అధ్యాయంలో ఉన్న వాళ్ళు దేవుడిలాగా ఉన్నవాళ్ళు. ఆమెన్. అప్పటికి దేవుడు దేవుడే. కానీ 2వ అధ్యాయం కష్టాలకి దేవుడు యెహోవాగా మారిపోయాడు. ఆమెన్. దేవుడు పేరు కూడా చేంజ్ అయిపోయింది. ఇక్కడ దేవుడు కలగజేసను, దేవుడు పలికేనని ఉన్నది. కానీ 2వ అధ్యాయం నుంచి యెహోవా. హల్లెలూయా. హల్లెలూయా. ఉన్నారా ఇక్కడ? ఇంత లోతు అవసరం లేదా? మాకెందుకు చదువులేదు, శాస్త్రం లేదు, ఇవన్నీ ఎందుకు అంటారా? ఎందుకంటే నేర్చుకోవాలి. మరి ఎంతమంది ఆశతో ఉన్నారు? నేను ముగించాను, నేను కూడా టైం చూస్తున్నాను. నేను ½ గంట అడిగినాను కదా, అందుకనే. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడన్నా మీరు ఆలోచిస్తారు ఎట్లా? క్రియేషన్, గాడ్ క్రియేటెడ్ హిమ్, హీ అండ్ షీ. స్త్రీని గాను పురుషుని గాను చేసిండంట మొదటి అధ్యాయంలోనే. ఇక్కడ నిర్మించినాడు, ఇక్కడ క్రియేటెడ్, ఇక్కడ ఫార్మ్డ్. ఇక్కడ ఒక రూపం ఇచ్చినాడు, షేప్ ఇచ్చినాడు. ఆమెన్. ఇక్కడ ఒక షేప్ ఇచ్చినాడు, ఇక్కడ ఏమీ లేదు, క్రియేట్ చేసినాడు. బిల్డింగ్ కట్టక ముందు మనం ఏం చేస్తాం? ప్లాన్ తీస్తామా? అక్కడ డోర్లు ఉన్నాయి కానీ ఇక్కడ డోర్ అంటాం, ప్లాన్లో చూపిస్తాం. హల్లెలూయా. అక్కడ డోర్ ఉండదు కానీ ఇదొక డోర్, అదొక డోర్ అని అంటాం మనమా? ముందు ముగ్గు వేయకముందు ప్లాన్ తీసుకురాలి కదా మామ. ఆ ప్లాన్లో ఇల్లు ఉంటుంది కానీ కనబడది. ఇల్లు ఉన్నదంటాం పేపర్లా, కానీ ఇల్లు కనబడది. అట్లున్నాడు అన్నట్టు వీడు. ఇల్లు కనబడాలంటే ఇట్లున్నాడు అన్నట్టు. ఆమెన్. అర్థమవుతుందా? ఈ మొదటి అధ్యాయంలో మాత్రమే ఆశీర్వాదాలు ఉన్నాయి. 2వ అధ్యాయంలో అసలు ఆశీర్వాదమే లేదు. ఇక మొత్తం పోగొట్టుకున్నాడు, ఆశీర్వాదం అంతా పోగొట్టుకున్నాడు. 3వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ఆశీర్వాదంతో కాదు, శాపమే తెచ్చుకున్నారు. హల్లెలూయా. ఎట్లా గ్రాడ్యువల్గా చేంజ్ అవుతుందో చూడండి. ఆదికాండం అంతట్లో ఆశీర్వాదాలన్నీ ఎక్కడున్నాయి? మొదటి అధ్యాయంలోనే ఉన్నాయి. ఆమెన్. ఆ మొదటి అధ్యాయంలో ఎవరున్నారని ఆశీర్వాదాలు ఉన్నాయి? సృజించబడినటువంటి నరుడు, స్త్రీ, పురుషులు ఉన్నారు కాబట్టి. ఆమెన్. అర్థమవుతుందో మీకు? మొదటి అధ్యాయంలో ఉన్నదే బ్లెస్సింగ్స్. ఇవి సంఘానికి నేర్పించాలి. ఇప్పుడు నేను ఈ స్త్రీ అనే సంఘము మొదటి అధ్యాయం సంఘంగా ఉండాలనుకుంటుందా, లేక తర్వాత అధ్యాయాల సంఘంలా ఉండాలనుకుంటుందో? అది దేవుని ప్రశ్న. ఈరోజు నీవు మరి ఈ సంఘంలో ఇట్లా ఉంటున్నావంటే ఇది నార్మల్ థింగ్ కాదు. ఊరికనే మజాకులు కాదు దేవుని సేవ అంటే. ముందు మనం దేవునికి హృదయం ఇస్తే ఆయన హృదయాన్ని వాక్యం చేత నింపుతాడు. ఆమెన్. మనము ఖాళీ హృదయాన్ని దేవానికి ఇచ్చేస్తుందని ఇచ్చేస్తే ఆయన దాన్ని నీట్గా కడిగి దాంట్లో ఏం నింపుతాడు? వాక్యాన్ని నింపుతూ ఉంటాడు. వాక్యం అనేది ఎవ్రీథింగ్. హల్లెలూయా. ఇప్పుడు మరలా చెప్తున్నాను, మన స్వరూపం నందు అని అన్నాడు. ఆమెన్. ఇప్పుడు ఈ మొదటి అధ్యాయంలో మనుషులు ఎట్లా ఉన్నారో, ఏ స్వరూపంలో ఉన్నారో, ముక్కు ఉన్నదో, కాళ్ళు ఉన్నదో, చేయి ఉన్నదో తెలుసుకోవాలంటే ఎవరిని చూడాలి? ఇప్పుడు వాళ్ళు ఎవరి రూపంలో ఉన్నారు? దేవుని రూపంలో ఉన్నారు. ఆమెన్. మరి దేవుడు తెలిస్తే వీళ్ళ రూపం తెలిసిపోతుంది. అంతేనా కదా? ఇప్పుడు దేవుడు ఎట్లున్నాడు? మరి దేవుడు ఏమై ఉన్నాడని వాక్యం చెప్తుంది? 2 ముక్కులు ఉన్నాయి, 2 చెవులు ఉన్నాయి, 2 తలలు ఉన్నాయి అంటుంది ఎక్కడన్నా? లే. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో. కొరింథీ పత్రికలో ప్రభువే ఆత్మ.
ఫర్ గాడ్ ఈజ్ స్పిరిట్, లార్డ్ ఈజ్ స్పిరిట్ అండి. దేవుడు ఏమై ఉన్నాడట? ఆత్మ ఉన్నాడు. మన దేవుడు ఏమై ఉన్నాడు? మన దేవుడు ఏమై ఉన్నాడు? గంగవ్వకు అర్థమవుతుందా? మన దేవుడు ఏమై ఉన్నాడు? ఒక బొమ్మ లెక్క 2 కాళ్ళు 2 చేతులు దించుకొని ఈయననే దేవుడు అంటే కుదరది. మన దేవుడు ఆత్మ ఉన్నాడు. ఆమెన్. చెప్పండి పక్కలకు, మన దేవుడు ఆత్మ ఉన్నాడు. నువ్వేమై ఉన్నావు చెప్పు, నువ్వేమై ఉన్నావు చెప్పండి. ఇప్పుడు ఇక అర్థమవుతుంది మీకు. దేవుడు ఆత్మ ఉన్నాడు, మనమేమై ఉన్నాం చెప్పండి బ్రదర్స్. నాకు ఆత్మ లేదన్న శరీరం ఉందంటవా? సచ్చినోడు ఇంటికి పోతే ఏమంటారు? వెళ్ళిపోయిన అంటారు. పోయినోడెవడు, ఉన్నాడేవాడు ఇంట్లో. ఆమెన్, హల్లెలూయా. అస్సలుడు వెళ్ళిపోయింది అన్నట్టు. అస్సలుడు ఎవడు? మనమే. మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే ఇది మనకు దిగినప్పుడే ఈ లోకంలో ఉన్నదంతా కండ్లకు కనిపించేది మాయా అని అర్థమవుతుంది. ఆమెన్. మనం ఏమై ఉన్నాం? ఈ ఆత్మై ఉన్నాము. మనకు 2 ముక్కులు 2 చెవులు పెట్టలేడు దేవుడు. మనల్ని ఆయన ఎట్లున్నాడో మనల్ని కూడా అలాగే చేసి. ఎంతమంది ఒప్పుకుంటారు దేవునిలాగా చేసిండని? ఇప్పటికి కూడా మీరు ఒప్పుకోకపోతే మీకు అర్థం కాలేదన్నట్టే. అర్థమైన వాళ్ళు ఒప్పుకుంటారు. ఇప్పుడు మనం ఏమై ఉన్నాం? ఆత్మై ఉన్నాం. మొదటి అధ్యాయంలో ఆదాం ఏమై ఉన్నాడు? ఆదామే లేడు. ఆదాం అంటేనే అర్థం మట్టి. 2వ అధ్యాయంలో ఆదాం వచ్చిండు. ఆమెన్. మొదటి అధ్యాయంలో ఉన్నాడు దేవుని రూపంలో, దేవునితో ఉన్నాడు. హల్లెలూయా. వీళ్ళు ఆత్మలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేసినాడు? 28వ వచనం చూస్తే, అన్నిటిపైన మీరు పెత్తనం కలిగి ఉండండి, అధికారం కలిగి ఉండండి అన్నాడు. ఆమెన్. ఆశీర్వదించింది ఎవరిని? శరీరంలో ఉన్నోళ్ళనా, ఆత్మలో ఉన్నోళ్ళనా? ఈ మర్మం చెప్పలేక చాలామంది తడబడుతూ ఉంటారు, కానీ అర్థం కాదు, తెలియదు. తెలుసుకోవాలి మనం. దేవుడు చెప్తాడు, అర్థం కాకపోతే దేవుడు ఇదేందని అడగాల. ఆమెన్. ఎక్కడ ఆశీర్వదించిండు? చదవండి 28లో. ఎవరిని? వారిని అంటే స్త్రీని, పురుషుణ్ణి. వాళ్ళు ఏమై ఉన్నారు మొట్టమొదట? ఇప్పుడు ఇద్దరిని చేసిండా? ఒక్కసారి ఇద్దరిని చేసిండా? మళ్ళా చేయలేడంటారు ఏంటి? మళ్ళీ ఒకసారి చదవండి 27వ వచనం చదవండి. 27. తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను. ఎట్లా చేసిండట? ముందు స్త్రీయే వచ్చింది. మొదటి అధ్యాయం ఉల్టా ఉన్నది మొత్తం. ముందు ఎవరు వచ్చారు? స్త్రీ. మనం కళ్ళు మోసం చేస్తే ఇవన్నీ చదువుతాం, వదిలేస్తాం. కానీ మోసం చేస్తున్నాయి. స్త్రీని గాను పురుషుడు ఎక్కడికి వెళ్ళొచ్చిండు? స్త్రీ తర్వాత వచ్చినాడు. ఆమెన్. చూడండి ఎంత వెనకాల పడిపోయినాం మనం. ఇప్పుడు పురుషుడు ముందు, స్త్రీ తర్వాత. హల్లెలూయా. ఇప్పుడే చెప్పినాను కదా, పురుషుడు ముందు, స్త్రీ తర్వాత. కానీ అక్కడ చేసింది ఎవరు? ముందు స్త్రీని. ఆమెన్. గంగవ్వ అర్థమవుతుందా? ఏం చెప్పిండేమో అనకుర్రి. మళ్ళా మొదట పుట్టిన వాళ్ళం ఆత్మలు మనం. ఆమెన్. మనం ఆత్మై ఉన్నాము. ఈ ఆత్మలోనికి వచ్చేదాకా పాస్టర్లు, సేవకులు, విశ్వాసులు, లేకపోతే అపోస్తలులు చెప్తూనే ఉంటారు మనం ఆత్మలో పనులు చేసేదాకా. హల్లెలూయా. ఈ అధ్యాయంలో నుంచి మనం బయటకు రాలేకపోతే, ఇప్పుడు స్త్రీని గాను పురుషుని గాను చేసిండు. ఎవరు ఆ స్త్రీ పురుషులు? జోనా. గాడ్ క్రియేటెడ్ హీ కదా ఫస్ట్ చాప్టర్లో. సెకండ్ చాప్టర్లో మడ్డు నుంచి చేసిండు. ఈ క్రియేటెడ్. ఫస్ట్ చాప్టర్లో చేసింది ఏంటి? సెకండ్ చాప్టర్లో చేసింది తర్వాత సంగతి. ముందు ఫస్ట్ చాప్టర్ని మనం కథం పట్టిద్దాం. ఆమెన్. ఫస్ట్ చాప్టర్లో ఏం చేసిండు? స్త్రీ గాను పురుషుని గాను చేసి ఇద్దరిని. ఇప్పుడు చెప్పండి, ఎవరికి ఆధిపత్యం ఉంది? మొదటి అధ్యాయం చదివిర్రా మీరు? ఎవరికి ఉంది అధికారం? మొదటి అధ్యాయంలో ఆత్మలో ఉన్నారు కాబట్టి ఇద్దరికి సేమ్ అధికారం. ఆమెన్. హల్లెలూయా. వారికి ఒక రూపం లేదు, వారికి ఒక ఏమీ లేదు, ఇంకా ఆత్మ. హల్లెలూయా. ఆత్మ ఉన్నారు. ఆమెన్. సో ఆత్మలో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆల్రెడీ దేవునితో సమానంగా ఏలుబడి చేస్తారు. హల్లెలూయా. సో దేవుడు భూమిని నిండించి, ఫలించి, అభివృద్ధి పొంది భూమిని నిండించి, మీరు భూమిని అన్నిటినీ లోపరుచుకోనండి అంటే సబ్జ్యూ, అన్నిటినీ మీ పాదముల కింద పెట్టుకోనండి అని అధికారం ఎవరికి ఇచ్చినాడు? ఎవరికి ఇచ్చినాడు? ఆత్మలో ఉన్న నరులకు. ఆమెన్.
నరుణ్ణి సృజించిండు, కానీ ఎట్లా సృజించిండు? నరుణ్ణి ఒక్కోడే. ఆమెన్. మళ్ళీ మీకు అర్థం కావాలా, ఇక్కడ నేను 2 బొమ్మలు దించినా కానీ దేవుడు ఎవరిని చేసిండు? నరుడు. ఆమెన్. నరుణ్ణి సృజించిండు. ఈ నరుడు అంటే ఏమన్నాడు? మళ్ళీ స్త్రీ పురుషుడు వీళ్ళిద్దరు కలిస్తే ఏక శరీరం అంటున్నాడు. మళ్ళా కొత్త దాంట్లో ఎంతమందిని చేసిండంటే నరుని చేసిండు దేవుడు. వీళ్ళిద్దరు ఒకటే, భార్యాభర్తలు ఒకటే అంటారు. ఇప్పుడు ఎట్లా ఎందుకు ఒకటే అంటారంటే ఒక్కనే చేసిండు నరుణ్ణి. చదువుతారా మీరు ఆ మాట? 27వ వచనంలో ఆయన నరుని సృజించి, మొదటనేమో నరుడు అంటున్నాడు, తర్వాత వారిని అంటున్నాడు. మళ్ళీ అదే వచనంలో ఏమంటున్నాడు? వాణిని సృజించాను, తర్వాత స్త్రీని గాను, మళ్ళీ ఏమన్నాడు? మీద వాణిని అన్నాడు, కింద వారిని అన్నాడు. అంటే దాన్ని బట్టి మనకేమర్థమవుతుంది? ఏక శరీరం. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ మీకు అర్థమవుతున్నాయా? అర్థం కావు ఇవన్నీ కూడా. కాకపోతే ఒకటే అర్థమవుతుంది, ముందు మనకు శరీరం లేకుండే. చెప్పండి, ముందు మనకు ఈ ముక్క మీకు ఈజీగా అర్థమవుతుంది చదువులేకపోయినా. ముందు మనకి ఏం లేకుండే? ఆత్మనే ఉండే. ఏంటంటే దేవుడు ఆత్మ కాబట్టి మనల్ని కూడా ఏం చేసిండు? ఆత్మలాగానే సృజించినాడు. సృజించిన తర్వాత ఈ భూమిని నిండించమన్నాడు, ఫలింపు చేయమన్నాడు. కానీ ఈ భూమి మీద నరులు తిరగాలంటే వీళ్ళకు ఒక శరీరం అనేది అవసరం అనేది అర్థమైంది దేవునికి. ఆమెన్. ఎందుకంటే ఆయన ముందుగానే వీళ్ళ కొరకు జంతువులను, పక్షులను, సముద్ర మత్స్యములను అన్నీ చేసి పెట్టిండు కదా. ఇప్పుడు అవన్నీ ఆత్మను గ్రహించలేవు కాబట్టి వాటి వలె ఒక శరీరాన్ని, ఈ శరీరం ఏంటంటే ఒక ట్రావెలింగ్ మీన్స్ లాగా అటు ఇటు కదలడానికి. ఆమెన్. అర్థమవుతుందా మీకు? ఈ భూమి మీద కదలడానికి ఏం చేసిండు? మట్టిలో నుంచి ఒక శరీరాన్ని నిర్మించినాడు. ఆమెన్. హల్లెలూయా. భూమి మీద దేవునికి కూడా అధికారం లేదు. ఎవరికి అధికారం ఉంది? మనుషులకి ఇచ్చేసినాడు. ఆయన మాట ఆయన కూడా జవదాటడు. హల్లెలూయా. భూమిని నరులకు ఇచ్చినప్పుడు ఆయన భూమి మీదకి రావాలనుకుంటే కూడా ఏ వేషం వేసుకొని వచ్చిండు? పందిలాగా వచ్చిండా? మనిషిని పర్మిషన్ అడగాల్సి వస్తుంది. ఆయన అడగాల్సిన అవసరం లేదు, కానీ ఆయన మాట ఆయన కూడా దేవుడిలాగా ప్రత్యక్షం కావచ్చు కదా. దేవుడే వచ్చినప్పుడు నరునిలో నుండి వచ్చినాడు. ఆమెన్. సో అంత డీప్గా నేను వెళ్ళను, మీకు అయినా అర్థం కావడానికి చెప్తున్నాను. ఎవరన్నా ఎంజాయ్ చేస్తే ఎంజాయ్ చేయొచ్చు. ఇవన్నీ ఆలోచించదగ్గ విషయాలు. ఆమెన్. కాబట్టి మనల్ని దేవుడు ఏం చేసిండు? ముందు ఆత్మలుగా ఆయన కలగజేసి మనకు ఒక శరీరాన్ని ఏర్పరిచినాడు. అందుకే నీవు నాకు చెవులు నిర్మించితివి అన్నాడు. ఏమన్నాడు? 40వ కీర్తనలో నీవు నాకు చెవులు నిర్మించితివి అన్నాడు. అదే అపోస్తల కార్యంలో ఏమంటున్నాడు? అదే వచనాన్ని కాపీ పేస్ట్ చేసి నీవు నాకు ఒక శరీరంను అమర్చితివి అంటున్నాడు పేతురు ద్వారా. ఆమెన్. చెవులు అంటే అర్థమైంది, ఒక శరీరాన్ని ఇచ్చినాడు. ఇవన్నీ డీప్గా చదవాలరా. ఇవన్నీ మరి మీరు అర్థం చేసుకోవాలి. ఇవన్నీ అనేక సంగతులు ఉన్నాయి. ఈరోజు నేను కొంత మీకు రుచి చూపిస్తున్నా. అబ్బో మాకు తెలియదు ఇంకెంతో ఉందని అనుకోవాలా మీరని. అంత తెలిసిందని అనుకోకూరు, చర్చిపోతున్నాం అయిపోయిందని. ఎన్నో మనకు తెలియని సంగతులు ఉన్నాయి. ఆమెన్. ఈ వాక్యంలో ఎదుగుతూ ఉంటే దయ్యాలు, నిన్న వచ్చింది కదా తల్లి, ఇక్కడికి రావడానికి ఎంత కారులో నుంచి ఎంత ఆటంకం చేసింది. ఎందుకు ఇష్టపడలేదు? నువ్వేం చేసినావని ఇష్టపడతలేదు ఇక్కడికి రావడానికి. వాక్యం ఇక్కడ ఉంది. ఆమెన్. తెలుసో తెలియకుండా వాక్యం చేత నింపబడాలా. చెవులు ఎప్పుడు వాక్యం వినాలా, ఎప్పుడు వాక్యం గురించి మాట్లాడాలా. అప్పుడు ఏమవుతుంది? వాక్యం ఎక్కువ మనతో సహవాసంలో ఉంటాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేస్తున్నాడు దేవుడు? ఉట్టిగా ఒక ఇల్లును నిర్మిస్తున్నాడు. శరీరం అనే ఇల్లు. ఆమెన్. శరీరం అనేది ఏంటిది? ఇల్లు. ఉట్టి మట్టిని చేస్తే అది అటు ఇటు కదలలేదు కాబట్టి దానికి ఏమి ఇచ్చిండు దేవుడు? ప్రాణాన్ని ఇచ్చినాడు. ఆమెన్. అది ప్రాణం అయిపోయింది. ప్రాణం అయిపోయిన తర్వాత ఈ మొదటి అధ్యాయంలో చేసినటువంటి ఈ ఆదాముని ఏం చేసినాడు? మొదటి అధ్యాయంలో చేసిన నరుణ్ణి, పురుషుని ఏం చేసినాడు? ఈ శరీరంలోకి పంపినాడు. 2 శరీరాలు ఒకటిసారి చేసిండా? ఇంకా ఈ స్త్రీ అలాగే ఉంది. ఇక్కడ చాలా డీప్గా అర్థం చేసుకోండి. ఇది కాంట్రవర్షియల్ కూడా కాదు. ఆత్మ మీకు అనుగ్రహిస్తే తప్ప ఇవి అర్థం కావు. ఆమెన్. స్త్రీ పురుషులు చేస్తే పురుషుణ్ణి తీసుకుపోయి శరీరంలో పెట్టిండు. స్త్రీ ఇంకా ఆత్మలాగా
ఎన్ని దినములు తిరుగుతుందో తెలియదు. నరుడు ఒంటరి అయిపోయాడు. ఆమెన్. ఇక్కడ ఏమైపోయాడు? ఒంటరి అయిపోయాడు. ఒంటరి అయిపోతే ఒంటరిగా ఉండడం మంచిది కాదని ఒక సిస్టమ్ని తయారు చేసిండు. పక్కటెముకలో నుంచి ఇంకొక స్త్రీని చేసి, స్త్రీ శరీరాన్ని చేసి, ఈ యొక్క స్త్రీని ఏం చేసినాడు? ఆమెన్. అందుకే చెప్పండి అందరూ, నేను ఆత్మను. చెప్పండి, నాకు ఒక శరీరం ఉన్నది, నాకు ప్రాణం ఉన్నది, నేను శరీరంలో నివాసం ఉంటున్నానని చెప్పండి. చిన్నమ్మ చెప్పలేదు, నేను ఆత్మనని చెప్పండి. సో మీరు పౌడర్ రుద్దితే దేనికి రుద్దుతున్నారు? మట్టిలకు పోయేదానికి రుద్దుతున్నాం. మనం ఫుడ్ పెడితే దేనికి ఇస్తున్నాం? మట్టిలకు పోయే. అన్ని వ్యర్థమైన దాని కొరకు, అన్ని గొడవ పడితే దేని కొరకు గొడవ పడుతున్నాం? పప్పు తక్కువైందనో ముక్క తక్కువైందనో గొడవ పడుతున్నాం. హల్లెలూయా. అన్ని దేని కొరకు చేస్తున్నామంటే మట్టిలకు పోయేదాని గురించి, పనికి మాలిన దాని కొరకు, వ్యర్థమైన దాని. ఈ సత్యం తెలిస్తే మనుషులను నువ్వు ఎట్లా ప్రేమించాలో తెలుస్తుంది. నువ్వు ఆత్మలో నడుస్తున్న వాడవా, శరీరంలో నడుస్తున్న వాడవా? శరీరం ఉంటుంది కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది? చెప్పండి. శరీరము కొన్ని రోజులు ఉంటే తర్వాత ఏమవుతుంది? ఇడిసబెట్టి పోతామని ఎవరికి తెలియదు? ఇక్కడ అందరికీ తెలుసా? తెలిసి కూడా మనం అందరం దేనికోసం బాకలాడుతున్నాం? పనికి మాలిన దాని కొరక. అందుకే సేవకుడు చెప్తున్నాడు, అయ్యో అది పనికి మాలింది, మీరు ఆత్మలో బలవంతులు కండి, ఆత్మానుసారంగా ఆలోచించండి, పక్కోళ్ళకి కష్టం వస్తే సహాయం చేయండి, నా కోసమే అని స్వార్థంగా ఉండకండి అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఆమెన్. ఆత్మ సంబంధులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ మొదటి అధ్యాయంలోకి వచ్చేస్తారు. ఆమెన్. అసలు ఇక్కడ ఏం జరిగింది, ఎట్లా జరిగింది అన్నది మనం ఆలోచిస్తే ఈ దినము ఈ సంఘము ఈ రెండు గుంపులలో ఉండగలుగుతుందా ఉండట్లేదో తెలుసుకోవాలి. ఆమెన్. పక్కటెముకలో నుండి తీసి స్త్రీని చేశాడు దేవుడు. స్త్రీని చేయకముందు ఈ పురుషునికి ఒక పని చెప్పినాడు. ఏం పని చెప్పినాడు? 2వ అధ్యాయంలో 18వ వచనంలో 15వ వచనం చదువు. మరియు దేవుడైన యెహోవాకు వచ్చిండు. ఇప్పుడు దేవుడు పోయిండు, యెహోవాకు వచ్చిండు. యెహోవా ఎప్పుడు వస్తున్నాడంటే మట్టి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఆయన పేరు కూడా మారిపోయింది. దేవుని పేరు మట్టి ఇన్వాల్వ్మెంట్ ఉన్న ప్రతి చోట యెహోవా అని వస్తుంది. నరుని తీసుకొని ఏదైనా తోటలో ఏమిచ్చిండంట? పెండ్లిలకు పోయారు ఎవరన్నా? పోలేరు కాబట్టి మీకు తెలియదు. ముందు ఆదాముకు దేవుడు ఏమిస్తున్నాడు? తోటనిస్తున్నాడు. ఆ తోటని ఏం చేయమంటున్నాడు? పని చేయంటున్నాడు. ముందు భార్యనిచ్చిండా? ముందు నువ్వు ఒక పని చేసి సంపాదించే స్థితికి ఎదగాలి. అప్పటిదాకా పెళ్లి చేసుకోవద్దు. అది బిబ్లికల్ కాదు. ముందు ఆదాముకి ఏమిచ్చిండు? తోటనిచ్చిండు. తోటనిచ్చి ఏమన్నాడు? సేద్యపరచమన్నాడు. అంతేనా? ఇంకేమన్నాడు? అబ్బో, ఆ తోటకు నువ్వేం చేయాలా? కాపలగాయాలా. ఆయన ఆదాము తోట కాపలగా ఆస్తుంటే సాతానుడు వస్తుండేనా? తోటలోకి ఎవడొచ్చిండు? ఫెయిల్ అయిపోయాడు. ఫెయిల్ అయింది ఎవరు? మొట్టమొదటిగా అందరు అనేది ఎవరిని? పండు తిన్నది. అసలు ఎట్లా తిన్నది పండు? వీడు కాపు కాయలేడు కాబట్టి నిద్రపోతున్నాడేమో. ఆమె. సో ఇంట్లోకి రోగాలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి అంటే యజమాని సరిగ్గా లేడని అర్థం. ఆమెన్. హల్లెలూయా. తోటకి ఈ సంఘంలో విశ్వాసులు సరిగ్గా లేకపోతే అలా పాస్టరే అంటారా? పాస్టర్ సరిగ్గా ఉంటే సంఘంలో అందరూ సంతోషంగా ఉంటారు. ఆమెన్. ఇంట్లో యజమాని సరిగ్గా ఉంటే కుటుంబంలో ఉన్న భార్య పిల్లలందరూ ఎట్లుంటారు? సంతోషంగా ఉంటారు. ఇప్పుడు ఈ ఆదాము మొట్టమొదట పుట్టినటువంటి యజమాని కాపు కాసే విషయంలో ఏమైపోయాడు? ఫెయిల్ అయిపోయాడు. కాపు కాస్తే నేనైతే ఉంటే నేను ఖచ్చితంగా బెదిరిస్తుంటే, దయ్యం ఎటొస్తావు నడు అని అంటుంటే. ఎందుకంటే మనకు అధికారం ఉంది భూమి మీద. మనం చెప్తే దయ్యం కూడా వినాల్సిందే. మనం ఏం చేసినాం? మనకున్న అధికారాన్ని దానికి ఇచ్చేసి దానికి లొంగిపోయినాం. ఇప్పుడు అదేమైపోయింది? మన మీద అధికారం చూపిస్తుంది. హల్లెలూయా. ఉల్టా జరుగుతుంది ఇప్పుడు అంతా. ఎట్లా ఉల్టా అయిందో చూద్దాం. కాపు కాసే విషయంలో ఫెయిల్ అయిపోయాడు. ఆమెన్. ఫెయిల్ అయిపోగానే ఆ తోటలోనికి ఏమొచ్చింది? సాతానుడు వచ్చింది. సాతానుడు వచ్చి బలహీనమైన ఘటం. ఎందుకంటే
స్త్రీ ఎందుకు బలహీనమైంది చెప్తారా మీరు ఎవరన్నా? ఎందుకు బలహీనమైంది? ఆదాం మాత్రమే వాక్యం చేత తయారు చేయబడ్డాడు. ఈ ఆదాము అవ్వకు చెప్పడం మిస్ అయిపోయాడు, అవ్వను కంట్రోల్లో పెట్టుకోవడం మిస్ అయిపోయాడు, వాక్యం ఆమెకు నింపడం మిస్ అయిపోయింది. వాక్యం ఎవరిలో ఉంటుందో వాడు బలవంతుడు, వాక్యం ఎవరిలో ఉండదో వాళ్ళు వీక్. ఇప్పుడు ఆమె వీక్గా కనిపిస్తుంది అక్కడ. సో ఇద్దరిలో డైరెక్ట్ కాంటాక్ట్ ఎవరికి ఉంది? దేవునితో. ఆదాం మోసపోడిగా నువ్వు రాంగ్ అంటాడు, ఈమెకు డైరెక్ట్ కాంటాక్ట్ లేదు, ఈమె చెప్పుడు మాటలు వింటుంది అన్నట్టు. దేవుడు ఆదాంకి చెప్తే ఆదాము అవ్వకి చెప్తాడు. కాబట్టి ఎట్లా అన్నది తెలుసా? ఇది నిజమా అని అన్నది. ఆమెన్. ఇది నిజం అని అన్నదా? చెప్పండి, ఏమన్నది? ఇది నిజమా అని డౌట్ క్రియేట్ చేసింది. నిజంగా మీ దేవుడు గొప్పోడేనంటే ఒక్కొక్కసారి మీకు కూడా డౌట్ వస్తుంది, నా జీవితంలోనే ఏం జరుగుతలేదు, ఇలా ఏం చెప్పాలని. ఆమెన్. నేను మీ చర్చికి రావాలని ఎవరన్నా సడన్గా నిన్ను అడిగితే నీకే 1000 ప్రాబ్లమ్స్ ఉంటాయి. నువ్వేమనుకుంటావు? మా దేవుడు నిజమైనడో కాదో, ఇప్పుడు ఏం చెప్పాలా? డౌట్ వస్తుంది మనకు. హల్లెలూయా. ఎంతమందికి వస్తుంది అట్లా డౌట్? నిజంగా నాతో దేవుడు ఉన్నాడో లేడో అంటే కథం, ఇక నువ్వు ఫెయిల్. డౌట్ వచ్చిందంటే ఏమొస్తుంది? అవిధేయత అనేది వస్తుంది. డౌట్ లీడ్స్ టు డిసొబీడియన్స్. ఆమెన్. నీకు సందేహం వచ్చిందంటే అవిధేయత నీ లోపల వచ్చినట్టే, నువ్వు దేవుని నమ్ముతలేవని. ఇప్పుడు మీకు డౌట్ పెట్టిండు సాతానుడు. ఏం పెట్టిండు? ఉచ్చి డౌట్ పెడతాడు అంతే, మనకి ఆగం చేస్తాడు అన్నట్టు. నువ్వు పట్టుకున్నది నిజమే, అది నిజమా అసలు? గిది నిజం కావచ్చు అనగానే నీకు కూడా డౌట్ అవుతుంది. నువ్వు పట్టుకుంది ఏదో నీకు కూడా వీక్ అయిపోతావు. హల్లెలూయా. నేను అంటున్నది దయ్యం, నేను ఓనన్నది పోయింది, చక్కగా ఇక్కడ అన్నం తిన్నది, ఆమె వెళ్ళిపోయింది. ఆమెన్. చప్పట్లు కొడదామా? నేను ఎవరొచ్చినా ఓనన్నది, చేయి పెడితే ముట్టనిస్తలేదు, కొద్దిసేపు చూపిస్తూ ఉంటుంది, అన్నబద్దాలే. నేను ఇడిసబెట్టా అంటుంది, అంటే ఇడిసబెడుతుందని అర్థం. ఆమెన్. అది అన్నబద్దాలే చెప్తుంది. హల్లెలూయా. నేను లేచట్టు నడు అంటే కాళ్ళని పట్టేసుకుంది, కాళ్ళు ఎత్తలేదు ఇక ఆమెకి. నేను లేచి నడుతాను, కాళ్ళల్లో దొరికింది. ఆమెన్. హల్లెలూయా. అన్నీ ఏం చేస్తుంది అన్నట్టు? సాతానుడు మనల్ని మోసం చేస్తాడు, వాడికి ఏ శక్తి లేదు. ఒక్కసారి తాళం చేతులు వాడి దగ్గరకు పోయినాయి అనగానే వాడు ఇంకా ఆట ఆడడం స్టార్ట్ చేసిండు. అంతసేపు వాడు ఎంత తెలివిగా పనిచేసిండో. ఆమెన్. మన జీవితంలో మన కుటుంబంలో కూడా ఇదే జరుగుతుంది. సాతానుడు మెల్లగా వస్తాడు మనకు తెలియకుండానే, మనకు ఏర్పడని కూడా ఏర్పడదు. ఆమెన్. వాడు ఎంత దాకా నష్టం చేయాలో అంత నష్టం చేస్తాడు. నువ్వు ఇంతే సంధిచ్చినా కానీ వాడు ఎంత చేయాలో అంత చేసేస్తాడు. దయ్యంకు కొంచెం కూడా సందు ఇవ్వకూడదు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలా? 3వ అధ్యాయంలో మనం చూసాం, ఇప్పుడు 2వ అధ్యాయంలో చూసాం. కాపు సరిగా కాయలేడు. కాయకపోయేసరికి ఏమైపోయిందంటే, అంతసేపు దేవుడు వాళ్ళతో ముచ్చట పెడతా ఉంటే వీళ్ళు సడన్గా దేవుని ఆజ్ఞను అతిక్రమించి తినద్దన్న పండు తినగానే ఏమైపోయింది? చెప్పండి. తినద్దన్న పండు తినగానే ఏమైపోయింది? మహిమ. ఎవరు చెప్పిర్రు? మహిమ పోయింది. హల్లెలూయా. ఇప్పుడు నేను అడుగుతాను, ఇక్కడ అవ్వ ఉన్నది, ఈ పండు తిన్నది, ఏమైంది తినంగానే? ఏమి ఉరగలేదు. అవ్వ తింటే ఎవ్వడికి ఏమి కాలేదు. ఆమెన్. ఎప్పుడైతే మేము తిని ఆదాముకి ఇచ్చి ఆదాము తిన్నాడో అప్పుడు వచ్చింది సమస్య. ఆదాము తినేదాకా వీళ్ళకి ఏమీ కాలేదు. ఆమెన్. చూస్తారా మీరు? అది చూసుకోండి, మీ బైబిల్లో చదువుకోండి, నేను ముగించేసిన. అవ్వ తిన్నదాకా, అవ్వ తిన్నది, సంతోషంగా తెచ్చింది, హస్బెండ్ కూడా ఇచ్చింది. ఏమన్నా అయిందా? దేవుడు వచ్చిండా అవ్వ తింటే? ఎవరు తింటే వచ్చిండు? మరి లెక్క ఎవరిని అడుగుతాడు? కుటుంబ యజమానిని లెక్క అడుగుతాడు. ఆమెన్. సేవకుని లెక్క అడుగుతాడు మీ అందరి గురించి. మీకు ఒక దెబ్బ కొడితే నాకెన్ని దెబ్బలు కొడతాడు? 2 దెబ్బలు కొడతాడు. ఆమెన్. కుటుంబాన్ని ఇచ్చినా, నిన్ను నమ్మి 2 పిల్లల్ని ఇచ్చినా నువ్వేం చేస్తున్నావు అంటాడు. హల్లెలూయా. ఇంతమందిని నీ దగ్గర నడిపిస్తే నువ్వు ఎట్లా కాసినావు అంటాడు. హల్లెలూయా. అవ్వ తింటే ఏమి కాలేదు. దయచేసి అవ్వలు మంచిగా సంతోషించవచ్చు. మీరు తింటే దేవుడు రాలే, లెక్క అడగలే. కానీ ఎవరు తింటే వచ్చిండు? ఆదాం తినంగానే ఇట్లా తిన్నాడా లేదో, ఆదాం ఎక్కడున్నామంటే వచ్చేసిండు. ఎక్కడున్నా అన్నాడు? ఎక్కడున్నా అన్నాడు? చెట్లో ఉన్నాడు.
ఆహా, దానికి ముందు ఆదాం నువ్వు ఎక్కడ అని అడుగుతాడు చూడు, అది చదువు. మనం ముగించేద్దాం మరి ఇక ఎక్కువ సమయం. వీళ్ళకి అర్థం కాక ఇట్లున్నారు కానీ నీవెక్కడున్నావంటున్నాడు. పండు తినంగానే బట్టలు లేవని తెలిసిపోయింది, చెట్ల చాటుకు దాక్కున్నారు. ఆమెన్. చెట్ల చాటుకు దాక్కుంటే దేవుడు అడుగుతుంది నువ్వు ఎక్కడున్నావని. ఇది ఒక్కటి విని మనం ముగించుకుందాం. ఇప్పుడు చెప్పండి మీరు, ఎక్కడున్నాడు ఆయన? దేవుడికి తెలియదు ఆయన ఎక్కడున్నాడో? చెప్పండి మళ్ళీ ఒకసారి. దేవుడికి తెలియదా భూమి మీద ఆయన ఎక్కడ దాక్కున్నాడో? ఆయన ఎందుకు అడుగుతున్నాడు? దేవా నేను పండు తిన్నా, నన్ను క్షమించు అని అడుగుతాడేమో అని ఎక్కడున్నావని అడుగుతున్నాడు. వీడు అడిగిండా నన్ను క్షమించమని? అసలు పశ్చాత్తాపం అనేది వచ్చిందా? ఇంత కూడా లేదు. ఆమెన్. దేవుని ఉద్దేశం ఏంటిది అక్కడ? నువ్వు ఎక్కడున్నావు అని అడగడానికి. నేనేమో మిమ్మల్ని మహిమలో ఉంచిన, ఎక్కడ నిలబెట్టినా? మహిమలో నిలబెట్టిన. ఇప్పుడు మీరు ఎక్కడికి పోయారు? శరీరంలోకి వచ్చేసారు. ఆమెన్. నేను మిమ్మల్ని ఆత్మలుగానే మిమ్మల్ని శరీరంలో పెట్టినప్పటికీ మిమ్మల్ని మహిమతో కప్పిన. నేను మిమ్మల్ని ఆత్మానుసారులుగా ఉంచితే మీరు ఇప్పుడు ఎక్కడ కనిపిస్తున్నారు? నాకు శరీరంలో కనిపిస్తున్నారు. మనిషి ఎక్కడికి పడిపోయాడు? ఆత్మలో నుంచి శరీరంలోకి పడిపోయాడు. ఎప్పుడు పడిపోయాడు? స్టార్టింగ్ ఫ్యామిలీ ఫెయిల్ అయిపోయింది. హల్లెలూయా. స్టార్టింగ్ ఫ్యామిలీ ఏమైంది? ఫెయిల్ అయిపోయింది. ఆత్మలో ఉన్నాడు శరీరంలోకి పడిపోయాడు కాబట్టి ఇప్పుడు ఈ శరీరంలో ఉన్నాడు ఆత్మలోకి రావాలన్నదే ఈ 5,000 కష్టపడుతున్నాయి. హల్లెలూయా. ఎందుకు ఈ సంఘము డెవలప్ చేస్తుంది? క్షేమాభివృద్ధి అంటే ఏంది? శరీరంలో నన్ను లాక్కుంటా ఆత్మలో పడేయాలా, గాలం వేసుకుంటా బుట్టలు వేసేయాలా. ఆమెన్. గాలమే వాళ్ళ పనిచేయదు ఇప్పుడు. హల్లెలూయా. ఉన్నారా ఇక్కడ? అర్థమవుతుందా? సో ఆదాం నువ్వు ఎక్కడున్నావంటే అర్థం ఏంటంటే, ఒరే నేను ఇక్కడ పెడితే నువ్వు ఇక్కడ కనిపిస్తున్నావు, నువ్వు రాంగ్ ప్లేస్కి వెళ్ళిపోయినావు అని అడుగుతున్నాడు అన్నట్టు. ఆమెన్. సో నీ జియోగ్రఫికల్ లొకేషన్ చేంజ్ అయిపోయింది, నీ స్పిరిచువాలిటీ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు తిరిగి ఇక్కడ ఉన్నోన్ని ఇక్కడికి తీసుకురావడానికి ఇంకొక ఆదాం వచ్చిండు, కడపటి ఆదాం. ఆమెన్. ఆ కడపటి ఆదాం వచ్చేసి ఇక్కడ ఉన్నదంతటిని మాఫ్ చేసి వీనేం చేసినాడు? ఇక్కడ తీసుకొచ్చి పెట్టినాడు. ఈ స్థితిలో ఉన్నాం మనం అని చెప్తున్నా. అందుకే మీరు పరిశుద్ధులు. పక్కలకు చెప్పండి, మీరు పరిశుద్ధులు. నేను చెడ్డోని, నేను చెడ్డదాన్ని, నేను మంచిదాన్ని కాదని అనుకోకండి. మీరెవరు? మీరు ఎప్పుడైతే యేసుప్రభు నమ్ముకున్నారో మీరు యేసుప్రభు లాగానే ఉన్నారు. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం, ఒక వచనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. మరి ఈ దినం నేను ఇద్దరు కొరకు ప్రార్థన చేస్తాను. వాళ్ళ జీవితంలో దేవుడు వారికి మేలు చేయను గాక. మరి ఒక మాట అయితే నేను చదువుతాను. యోహాను రాసినటువంటి పత్రికలో 17వ వచనం చదవండి. 4:17 అందరం చదువుదాం. అందరం 4. మొదటి యోహాను ఖచ్చితంగా ఇది రాసి పెట్టుకోనండి. నమ్మండి, వాక్యంలో ఉన్నది. ఈ వాక్యాన్ని మనం నమ్ముదాం.